పక్కన మీకైతే బాగా నచ్చింది, పక్కనే జాబ్ ఉంది కాబట్టి కోల్డ్ స్టోరేజ్ ఎన్ని ఎక్కువ వస్తే ఇక్కడ మధ్యకాలం అంతా ధనవంతులు అవుతారు. కాబట్టి ఇది ఒకటో రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. 10 మంది బతకాలంటే 10 మంది ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు శ్రీనివాస్ గారు చెప్పినట్టు చిన్న చిన్న గ్రూపులు వెళ్ళిపోయి ఆ గ్రూపులు కలిసి 10 మంది 15 మంది గ్రూప్ అయ్యి వాళ్ళందరూ కలిసి ఒక కోల్డ్ స్టోరేజ్, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కోల్డ్ స్టోరేజ్ అట్లా వాళ్ళు కలిసి పెట్టుకుంటే వాళ్ళంతా కూడా మంచి ఫైనాన్షియల్ కూడా సౌండ్ అవుతారు. ఎందుకంటే రేట్లు వాళ్ళు చెప్పినట్టు ఈ ఫిష్ అంటే చేపలు అనేవి బయట చూస్తే చాలా ఎక్కువ. మనం ఊళ్ళో ఏదో ఇట్లా అమ్ముకుంటాం కూడా జురాల ప్రాజెక్ట్ కాడికి పోతే హైదరాబాద్కి వెళ్ళి వచ్చి మొత్తం బయటకు వస్తారు. తింటే జురాల ప్రాజెక్ట్ కాడికి వస్తారు, చేపలు తిని కార్లు వేసుకొని జురాల ప్రాజెక్ట్ దగ్గర నుంచి పోటీ అసలు ఎన్ని కార్లు ఉంటాయి, ఎంత మంది ఉంటారు, ఇంత మీరు ఇమాజిన్ చేయండి. సాటర్డే సండే మీకు చాలా దొరకదు నడవలిగా, అంత డిమాండ్ అంటే నది రివర్ ఫిష్ కి అంత డిమాండ్. సో మనం ఇక్కడ పెద్ద ఫ్రెష్ రివర్ ఆర్గానిక్ అన్నట్టు అంటే ఆర్గానికే. సో పెంచినవి కాదు, పుట్టినవి అన్నట్టు చేపలు మన ఏదో చేప పిల్లలు వేసి పెంచినవి కావచ్చు ఆర్గానిక్. సో న్యాచురల్ గా నీళ్ళలో పుట్టినటువంటి చేప పిల్లలు పెద్ద కొర్ర నీళ్ళు మన దగ్గర అవన్నీ చాలా పెద్ద డిమాండ్ ఉంటుంది బయట. సో మనం చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు ఎట్లా చేసుకోవాలనేది మనం కూడా కొంచెం మన ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ లేకుంటే అనేక స్కీమ్స్ ఉన్నాయి, మన ఎఫర్ట్ లేకుంటే ఏం చేయలేము. మనం ఎఫర్ట్ ఉంటేనే మనం ఏ స్కీమ్ అయినా సక్సెస్ అవుతుంది, మనం సక్సెస్ అవుతాం. సో ఆ దిశగా మొత్తం ఈ ఫిషరీస్ మీద ఆధారపడేటువంటి ఫ్యామిలీస్ అన్ని దాని మీద ఆధారపడకపోయినా ఇప్పుడు ఇండస్ట్రీ లాగా నేర్చుకుంటారు. నువ్వు కమిటీలో ఇండస్ట్రీ లాగా తీసుకుపోవచ్చు. ముందు మామూలుగా జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్నది చేపల నెడుపల జిల్లాల చేపల సంపద మత్స్య సంపద మన జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్నది. కాబట్టి చెప్తారు దీనివల్ల ఎక్కువ మంది లక్షాధికారులు కోటీశ్వరులు కావచ్చు. అది మనం ఎట్లా ఉపయోగించుకుంటాము, ఎట్లా అవుతాం అనేది మనం పెద్దలు కూడా కొన్ని సలహా సూచనలు ఇస్తే అందరికీ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తే దీన్ని ఎంతసేపు కూడా మనం ఏం చేయకుండా మనకి ఏం లేదు అనుకోకుండా ఉంది మన చేతిలో దాన్ని ఎట్లా చేసుకోవాలని ఇంకా వారికి సలహా సూచనలు ఇవ్వండి. ధన్యవాదాలు. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న సోదరులకు నమస్కారం. నా పేరు లోకలపై రమణ బుద్ధాజ్, నేను వ్యవహరిస్తా ఉన్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధిక నిధులు 70% తెలంగాణ రాష్ట్రానికి నిధుల రూపంలో వస్తూ ఉన్నాయి. అంటే వీటిని సద్వినియోగం చేసుకోవడంలో మత్స్యకారులుగా మనం కూడా వెనకబడతా ఉన్నది మరి నిస్సందేహంగా చెప్పొచ్చది. కాకపోతే ఇందులో ఏదైతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉంటారో వారు మరి క్షేత్రస్థాయిలో వారు కూడా మత్స్యకారులకి ఈ పథకాలు వస్తూ ఉన్నాయి. మేడం గారు చెప్పినట్టుగా వస్తున్న పథకాలు అవి ఉపయోగించుకుంటా మరి అవి మురిపోయి మరి వాపసు వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాని మీద మరి క్షేత్రస్థాయిలో జిల్లాకు సంబంధించిన డిస్ట్రిక్ట్ అధికారులు మరి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తే బాగుంటుంది. ప్రతి నెల ఒక క్యాంప్ పెట్టుకొని చేస్తే బాగుంటుంది తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఆరుగాలం శ్రమించి వాళ్ళ చెరువుల మీద ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార సోదరులు దురదృష్టవశాత్తు కాళ్ళకి వాళ్ళు చుట్టుకొని కావచ్చు, ఇతరత్ర మరి చేపల మార్కెటింగ్ చేస్తూ వస్తున్న క్రమంలో రోడ్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. వారికి ఒక బాధాకర విషయం ఏంటంటే ఒక కాల పరిమితి ఏదైతే ఎక్స్గ్రేషియా మరి కేంద్ర ప్రభుత్వం ఒక 4 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం 1 లక్ష రూపాయలు ఇస్తున్న దానికి సంబంధించిన వారికి అంటే ఒక 3 నెలల కాల పరిమితి పెట్టడం దురదృష్టకరం. ఎందుకంటే వారికి ఆ కుటుంబం చనిపోయిన పెద్ద ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత మరి దాన్ని ఎట్లా వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి లేకపోవడం బట్టి ఇతరత్ర వారు ఇంటి పెద్ద చనిపోయిన మరి దుఃఖంలో ఉండి కూడా వారు ఆ 3 నెలల కాలంలో అప్లై చేసుకోక ఒక్కరోజు ముందు పోయినా కూడా మత్స్యకార తరఫున విన్నది ఏంటంటే ఈ 3 నెలల కాల పరిమితిని ఒక 6 నెలలకు పెంచితే మనకి చాలా బాగుంటుంది. అదొకటి. రెండవది ఇస్తున్న 5 లక్షలు కాకుండా ఇంటి పెద్ద జీవనాధారం అతని ఉంటుంది. ఒక 10 లక్షలు కనీసం, ఎందుకంటే ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కాబట్టి ఒక 10 లక్షలు మరి ఇస్తే వారికి బాగుంటుంది. మరి ఈ విషయాన్ని కూడా మరి పెద్దలు మరి జిల్లా మత్స్యకార దృష్టి కూడా మరి తెలియజేస్తా ఉన్నాను. మరియు 50 సంవత్సరాల ప్రతి మత్స్యకారుడు కూడా మరి ఒక పెన్షన్ అనేది కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఇలా గౌడ సోదరులు మరి గౌడలకు ఎట్లయితే పెన్షన్ ఇస్తా ఉన్నారో ప్రతి మత్స్యకారుడు కూడా, ఎందుకంటే వాళ్ళు అనునిత్యం నీళ్ళలో తడిచి వాళ్ళకు రోగాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. వారి
కాబట్టి వారికి జీవనం దుర్భరంగా ఉంటుంది 50 ఏళ్ళు వస్తే. కాబట్టి వారికి ఒక 5,000 పెన్షన్ సౌకర్యం కూడా 50 సంవత్సరాల ప్రతి ఒక్కరు కల్పించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే 9 నెలలు వేట నడుస్తుంది, ఎక్కడైతే రిజర్వ్ ప్రాంతం కానీ నది ప్రాంతాల్లో కానీ మరి ఆ 9 నెలలు నడుస్తున్న క్రమంలో ఒక 3 నెలలు మరి వేట ఆపేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకంటే చేప గుడ్డు దశలో ఉంటుంది కాబట్టి వేటాట నిషేధం. కాబట్టి ఆ 3 నెలల కాలంలో ఏదైతే ఇస్తుందో సేవింగ్ కమ్ రిలీజింగ్ ఫండ్ దాన్ని కూడా పెంచి, ఎందుకంటే ఇలా 3 నెలలు ప్రతి నెలలో ఇప్పుడు చూసుకున్న ఒక ఇల్లు నడవాలంటే కనీసం అది వర్తిస్తుంది. కాబట్టి కాల పరిమితి ఒక 3 నెలలు పెట్టారు అంటే అప్లై చేసుకోవాలి, ఎక్స్టెండ్ చేయాలి. ఒక 6 నెలలు ఇది రాష్ట్రం చాలా చేసుకోవాలి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అండ్ దరఖాస్తు ఎప్పుడు 3 నెలలు చేయాలి. ఒక్క రోజు ఇది ఎందుకంటే గత ఈ మధ్యన దాదాపు చాలా మందికి వస్తారు నేరుగా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అయితే వాళ్ళ అకౌంట్కి చనిపోయిన వాళ్ళ యొక్క కుటుంబీకులకు వచ్చేస్తుంది అమౌంట్. అక్కడ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. చనిపోయిన ఆ వ్యక్తి చనిపోయినటువంటి అతని యొక్క ఇంటిమేషన్ అంటే ఈ వ్యక్తి చనిపోయాడు అని మాత్రం మా కార్యాలయంలో తెలియజేసినట్లయితే మేము ఎన్ఎఫ్డి ఫిష్ బిల్డింగ్ హైదరాబాద్ ఉంది కదా, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపాలి సెంట్రల్ గవర్నమెంట్. ఆ తర్వాత వాళ్ళు చనిపోయినటువంటి మరో ధృవీకరణ పత్రాలు కానీ ఆ కుటుంబీకులు మన నామినీస్ ఇవన్నీ డీటెయిల్స్ అంతా 6 నెలల లోపల పంపాలి. ఇది మాత్రం ఇప్పుడు ప్రజలకు నడుస్తున్న సిస్టమ్ ఇది. ఓకే, దీని ఏమంటుందంటే సరే మీ సమాచారం 3 నెలలు పెట్టి దాని కూడా ఒక 6 నెలల వరకు పెంచుకుంటే బాగుంటుంది. ఒకవేళ వాళ్ళు కష్టంగా ఉండి దుఃఖంగా ఉండి కొంచెం మర్చిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి కొద్దిగా తీర్పునకు ఇచ్చే పరిస్థితి బాగుంటుంది. ఒక 6 నెలల గడువు కూడా తమ ద్వారా పెంచాలని చెప్పని వేయడం ద్వారా కోరుతా ఉన్నాను నేను. మరియు ముఖ్యంగా ఈ సేవింగ్ ఏదైతే సంవత్సరంలో 9 నెలలు యాడ్ పడుతుంది, 9 నెలలు సరే ఒక 2-3 నెలలు ఏంటంటే వీళ్ళకి వేట ఉండదు. ఎందుకంటే గుడ్డు దశలో ఉంటుంది చేప, అప్పుడు వేటాడడానికి అది ఒప్పుకోరు అంటే పర్మిషన్స్ ఇవ్వరు. ఆ కాలంలో వాళ్ళకి ఇల్లు జీవనం గడపడానికి కనీసం ఒక 20,000 వారికి ఇంకా జీవనం గడపడానికి ఏదైతే ఇప్పుడు ఒక 100 రూపాయలు మధ్యకాలం నెలైనా సేవింగ్ చేసుకుంటారు. ఈ 9-10 నెలల కాలంలో వాళ్ళకి వచ్చే పరిమితి దాని తగ్గట్టుగా ఇంకొంత ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కానీ అది ఏమాత్రం సరిపోవట్లేదు. కనీసం ఒక 10,000 ఇంటికి గడవడానికి ఆ 2 గానే సాధించుకున్న 3 నెలల కాలంలో వాళ్ళకి ఇంటి జీవనాన్ని ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ, మరియు ఈ పేద మత్స్యకారులు ఎట్టున్నారో వాళ్ళు దాని మీద వాళ్ళకి అవసరమైన ఏదైతే పనిముట్లు అంటే వలలు కావచ్చు, తెప్పలు కావచ్చు, ఇవి కూడా వాళ్ళకి ప్రతి సంవత్సరం యోగ్యులైన వాళ్ళు ఎవరైతే నిత్యం వేట మీద జీవనం గడిపి బతుకుతున్నారో వారికి కూడా గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఉచితంగా ఇస్తే కూడా వారికి లాభం చేకూర్చుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి 70% ఉన్న మన ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఉన్నప్పుడు బ్లూ రివల్యూషన్ ఒకటి, తర్వాత మన పిఎం ప్రధానమంత్రి మత్స్య మేర కోర్టు కూడా వీటి కూడా ఒకసారి సమీక్ష జరపాల్సింది కూడా తమ ద్వారానే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం జరగక కూడా కొన్ని పక్కదారులు పడ్డాయని కూడా పొక్కలు ఉన్నాయి. మొన్న మీరు చూస్తే రంగారెడ్డి జిల్లాలో కూడా అక్కడ చెరువులు తవ్వకుండానే బిల్లు తీసుకున్న సంఘటన జరుగుతుంది. ఏంటంటే ఎవరు నిర్మించడానికి కాదు, ఏదైతే సంపద పేద మత్స్యకారులకు చేరాలి కాబట్టి ఈ మధ్యన ఇలా చెరువు తవ్వకుండా బిల్లులు డ్రా చేస్తూ ఉన్నారు. వాటి మీద కూడా ప్రభుత్వానికి మీరు మరి దయచేసి తెలియజేయాలని కోరుతూ, ముఖ్యంగా వచ్చేసి మరి మన పేద మత్స్యకారులు దక్కడానికి ఏదైతే ప్రభుత్వము ఉచిత చేపల పథకం ఒకటి పెట్టింది 5-6 ఏళ్ళ నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశించి కూడా నడుస్తూ ఉంది. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కుదించి 50% అమలు చేస్తూ ఉంటారు. చేపల వేయడానికి ఒక 100% ₹1 ఎకరం ఒక ₹1 చేపల సప్లై చేయాల్సి ఉండగా ఒక దాంట్లో పెట్టి కాదు. యాక్చువల్లీ మేము మొత్తం తెలంగాణ వ్యాప్తం కూడా మన ఇస్తున్న 100 కోట్లు సరిపో ఏమాత్రం ఉచిత చేపల పథకాన్ని, దాన్ని మేము ఒక 200 కోట్లు అట్లా పెంచాల్సిందిగా మేము కోరుతా ఉన్న క్రమంలో దాన్ని 50% కుదించడం దురదృష్టం. అందులో ఒకటి ఈ దళారీ వ్యవస్థను పూర్తి కూడా విఫలమైంది. దళారీ వ్యవస్థ ఎటువంటిదంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే పైసలకి వాళ్ళు మిగిలించుకోవడానికి ఆంధ్ర నుంచి వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు చేపల వాళ్ళు. ఆ తీసుకొచ్చే క్రమంలో వాళ్ళు నాశనం చేప పిల్ల కొనుగోలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు మిగలాలి కాబట్టి వాళ్ళు మిగిల్చుకోవడానికి దాంట్లో నాశనం చేపలు 2nd గ్రేడ్ పిల్లలు తీసుకొస్తా ఉంటారు.
ఆ తీసుకొస్తున్న క్రమంలో 50% పిల్లలు ఆ రోడ్డు ట్రాన్స్పోర్ట్లో చచ్చిపోతున్నారు. కాబట్టి ఆ మిగతా 50% పిల్లలు అయితే ఉన్నదో అది చెరువులో పోయేసరికి 25% మళ్ళీ నీటి మీద తేలడం, ఇదంతా చాలా ఫోటోలు వచ్చి తెలంగాణలో కూడా ఇది చాలా ఆర్ట్ ఇష్యూ కూడా పెయింట్ కూడా నడిచింది అన్నమాట. నేనేమంటే మత్స్యకారుల తరఫున వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి తమ ద్వారా కోరేది ఏంటంటే, వాళ్ళ ఏదైతే ప్రభుత్వం పేద మత్స్యకారులకు చెరువు సొసైటీకి ఇస్తున్న చేప పిల్లల పథకాన్ని దాన్ని సమూలంగా మార్చివేసి నేరుగా రైతులకు ఎలా అయితే నగదు బదిలీ, రైతులకు ఎలా అయితే మరి అకౌంట్లో వేస్తున్నారో కొన్ని లక్షల కోట్ల మంది రైతులకు విజయవంతంగా రైతు బదిలీ అనేది జరుగుతూ ఉంది. అదే క్రమంలో మరికొన్ని ఇప్పుడు మినిమం ఒక 5-6 లక్షల సొసైటీలో ఉంది తెలంగాణలో. ఈ 5-6 సొసైటీలకు నేరుగా నగదు బదిలీ, ఆ చెరువు విస్తీర్ణం బట్టి ఆ చెరువులో ఎంత చేప పడుతుంది అంత అన్ని డబ్బులు వాళ్ళకు స్వయంగా ఇస్తే వాళ్ళే మార్కెట్ వెళ్ళి నాణ్యమైన చేపలు కొనుక్కోవడానికి అవకాశం. ఇంకొకటి కూడా తెలంగాణ భౌగోళిక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పుట్టిన చేప పిల్లని ఇక్కడ చెరువులో మనగలదు. ఆంధ్రలో ఉన్న వాతావరణ భౌగోళిక పరిస్థితి వేరు మేడం అక్కడ. అవి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో చాలా వృత్తివాద పడుతున్నాయి. దానివల్ల కూడా మన తెలంగాణలో సక్సెస్ కాలేకపోతుంది. దానివల్ల మత్స్యకారులకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు. వాస్తవం చెప్పాలి అదొకటి కూడా తమ ద్వారా తెలియజేస్తాము. కాబట్టి దయచేసి ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి సహాయ యోజన కింద ఈ విధంగా తెలియజేస్తాము. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ కార్డ్ చేయించుకోండి. మళ్ళీ ఏంటంటే లోన్లకు మీరు ఎలిజిబుల్ అర్హులైతే మీరు దీంట్లో చాలా రకాల మనకి ఒక లోన్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు కూడా అభివృద్ధి పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అందరూ ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ కార్డు కూడా చేయించుకోవాలని చెప్పాలని కోరుతా ఉన్నాను. మరియు ఈ ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహాయ యోజన కింద ఏంటంటే 4 రకాలుగా మనకి దీంట్లో లోన్లు పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒకటి వచ్చేసి ఈ చేపల ఉత్పత్తి చేస్తున్న వారు ఎవరైతే ప్రైవేటు అండ్ చెరువు సొసైటీ వాళ్ళకి కావచ్చు వాళ్ళకు చేస్తారో వాళ్ళకు ఉన్నాయి. మరియు ట్రాన్స్పోర్ట్ మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా ట్రాన్స్పోర్ట్ సపరేట్గా ఉన్నాయి. మరియు మార్కెటింగ్ చేసే వాళ్ళు కూడా దీంట్లో మరి విస్తృతంగా ఉన్న సదుపాయాలు వాటి మీద కూడా అవగాహన పెంచుకొని వాటిని తీసుకుని ఏదైనా సందేహాలు డౌట్ ఉంటే కూడా నాకు నేరుగా ఫోన్ చేసినా కూడా దాని మీద నేను చేస్తాను తెలియజేస్తా ఉన్నాను. 77 ఎందుకంటే కాలం లేవు. నా నెంబర్ వచ్చేసి 77-807-204-50. మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నా పేరు లోకల పేరు రమణ ముదిరాజ్, బీజేపీ పార్టీ పిచ్చిదిస్ స్టేట్ కో కన్వీనర్. కాకపోతే ఈ వేదిక ద్వారా మళ్ళీ నేను మళ్ళీ మా ఎంపీ గారికి రిక్వెస్ట్ మాది మేడం కన్క్లూజన్. ఎందుకంటే ఫిషరీస్ అయిపోయింది కాబట్టి మా రమణ ఏవైతే మిస్ అయిందో ఒక పాయింట్ దృష్టికి తీసుకొస్తున్నా. జలాశయాల నుంచి కానీ వచ్చిన చేపలకు ఎక్కువ మట్టుకు ఇక్కడ స్టాల్స్ లేవు. అందరు తెలిసిందే రోడ్లపై పెట్టుకొని అమ్ముతున్నారు. అయితే లేదా బయటికి డబ్బున్న వాళ్ళు బయటికి ఐస్ పెట్టి బయటికి లారీలలో కొనుక్కడం అవుతుంది. అయితే ఇక్కడ చెరువులలో కానీ జలాశయాల నుంచి కానీ వచ్చిన చేపలు అమ్ముకోవాలంటే మార్కెట్లో వచ్చేవాళ్ళకి టైం బజార్ ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు సతాయిస్తే వాళ్ళ మధ్యలో ఏదో వచ్చిన రేట్లు ఇచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడెక్కడ అందుబాటులో మున్సిపాలిటీ ఉందో అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో ఉంటుంది. అయినప్పుడు మా కటిక సోదరులకు కొన్ని ఇస్తున్నారు షాప్. అట్ ద సేమ్ టైం దీనివల్ల చాలా కొట్టాడ అవుతున్నారు. కాబట్టి ఎక్కడైతే అది ఉందో అక్కడక్కడ రోడ్లలో కాకుండా మున్సిపల్ ఎక్కడెక్కడ ఉందో దయచేసి అవసరమైతే సపరేట్ ఫండ్స్ ఏర్పాటు చేసేదా ఈ చేపలకు కూడా స్టాక్ రుణాలు కట్టిస్తే వీళ్ళు జాగ్రత్తగా అక్కడ అమ్ముకుంటారు. అందరూ అక్కడ వస్తారు, డిస్టర్బెన్స్ ఉండదు, పబ్లిక్ కూడా మాకు న్యూసెన్స్ లాస్ అన్నట్టు. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా కులసంఘాల గ్రామాలకు వెళ్ళినప్పుడు మాకు వచ్చే కాబట్టి ఈ దృష్టి తీసుకొచ్చాం. ఇది దానికి మన ప్రధానమంత్రి యోజన వరకు ఏం లేదు. ఇది మీ చేతిలో ఉంది, మా బ్యాంకర్ చేతిలో ఉంది. మున్సిపాలిటీ వాళ్ళతో చేసుకుంటే ఇది ఒకటి జరుగుతుంది. కాబట్టి అమూల్యమైన టైం వచ్చిన లక్ష్మప్ప గారికి మరొకసారి ధన్యవాదాలు. నెక్స్ట్ ఇప్పుడు